అందరికీ ప్రేస్లాడండి. చూడండి, మన కోసం యేసయ్య ఎన్నో బాధలు పడి శిలువ మీద మరణించి మన మన తప్పులన్నీ క్షమించి ఆయన రక్తంలో కడిగేశాడు. స్తోత్రం. అసలు యేసే మన కోసం ఎందుకు మరణించారో తెలుసా అండి మీకు? మన కోసమే. ఎంతో పరలోకంలో గొప్పగా ఉండే తండ్రి మన కోసం తనే రిక్తునిగా చేసుకొని ఎంతో తగ్గించుకొని, ఆ దేవాతి దేవుడు తగ్గించుకొని మన కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? మన పాపాల కోసం, మన పాపాలను క్షమింపబడాలని, మనం ధనవంతులు కావాలని. దేవుడు దరిద్రుడయ్యాడు. మన కోసం ఎన్నో కష్టాలు, వేదనలు, అందరితో తిట్లు, అవమానాలు, నిందలు పడ్డారు. మన కోసం మరణించారు. ఆ తండ్రి ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారంటే ఆ కొరడా దెబ్బల వల్ల మనకి స్వస్థత ఎందుకు కలుగుతున్నాయి? ఆరోగ్యం ఎందుకు వస్తుంది? ఉట్టిగా రాదు కదా. దేవుడు ఒక్కొక్క దెబ్బ పడారు కాబట్టే, ఆ శిక్ష అనుభవించారు కాబట్టే మనకి స్వస్థత వస్తుంది, లేకపోతే స్వస్థత రాదు. అందుకే మనకి స్వస్థత కలిగినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా మనకి ఒక చిన్న వస్తువు ఇస్తేనే మనం థ్యాంక్స్ అని చెప్తాం కదా. మరి దేవుడు మన కోసం అంతగానో కష్టపడి దెబ్బలు తిని ప్రాణాలు వదిలేస్తే మనం ఏం చెప్తున్నాం? మనం ఆలోచించుకోవాలి. అది ఫస్ట్ ఆలోచించుకొని దేవుడికి కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చెప్తామో ఆ తండ్రి దెబ్బలు, బాధలు, వేదనలు అన్నీ మర్చిపోయి సంతోషిస్తారు. అది మీకు తెలుసా? ఎంత ఆనందపడతారు. మన దగ్గర నుంచి దేవుడు ఆశించేది ఏమీ లేదు. మన దగ్గర నుంచి ఒక్క థ్యాంక్స్ ఒక్కటే. అదేనా మన నోటితో చెప్తే ఆ తండ్రి ఎంతో సంతోషపడతారు. మన మంచి కోసమే, మనం పరలోకానికి రావడానికి ఆ తండ్రి ఇన్ని దెబ్బలు, ఇన్ని నిందలు, అవమానాలు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు మన కోసం. కల్వరి త్యాగం చేశారు. రక్తం చిందించబడ్డారు. కొరడా దెబ్బలు, ఉమ్ము వేయించుకున్నారు. మనకి ఇంత ఉమ్మేస్తేనే తట్టుకోలేము. మరి దేవుడి మీద ముఖం మీద ఉమ్మేస్తే దేవుడు ఎంతగానో, దేవుడు అంతటి వారు ఉమ్మేపించుకున్నారు. మనం ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోకపోతే ఎందుకు? ఒకరిని క్షమిస్తేనే వాళ్ళు మారుతారు. మనం వాళ్ళకు లాగానే వాళ్ళు చేసిన తప్పులను మనం కూడా రివర్స్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా అలానే ఉంటారు తప్ప వాళ్ళు మారరు. అందుకే వాళ్ళు మనం ఎట్లా మారాము? ఫస్ట్ దేవుడు త్యాగం చేయబట్టే కదా, ఆ ప్రేమ చూసే కదా మనం మారుతున్నాం. అలాగే వాళ్ళను కూడా మనం క్షమిస్తే వాళ్ళు మనల్ని క్షమించారని వాళ్ళు కూడా మనల్ని చూసి మారుతారు. అదే యేసయ్య మనకి నేర్పుతున్నారు. మనం అది నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ఆ తండ్రి కల్వరి త్యాగాలు ఎన్ని చేశారు అన్నీ జ్ఞాపకం చేసుకొని, మనల్ని ఎంతమంది అవమానించి నిందించిన నా తండ్రి యేసయ్య పడ్డ బాధ కంటే మనది ఎక్కువేం కాదు, తక్కువే. అందుకే అవన్నీ జ్ఞాపకం చేసుకొని మన తండ్రి పడ్డారు. మనం ఎందుకు పడకూడదు? పడితేనే వీళ్ళందరూ రక్షించబడతారు. ఈ లోకం మొత్తం రక్షింపబడుతుంది. ఈ లోకమంతా వీళ్ళందరూ రక్షింపబడాలంటే మనము తప్పకుండా దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుడి మాట వినాలి. అదేనా ఎందుకు వినాలి? పరలోక రాజ్యంలో వెళ్ళాలి. పరలోక రాజ్యంకి వెళ్తే మనం యుగాలు జీవిస్తూనే ఉంటాం, మరణించం. తెలుసా అండి మీకు? అదే పాపాలు చేసి, తప్పులు చేసి, దొంగతనాలు చేసి, దేవుడికి వ్యతిరేకంగా ఉండి ఏం సాధిస్తాం? నరకంలోకి వెళ్తాం. యుగాలు అగ్నిగుండంలో వేయబడతాం. ప్రతి క్షణం కాలుస్తూ ఉంటారు. చిన్నగా మనకి గింత అగ్ని పడితేనే తట్టుకోలేము. అక్కడైతే మన కాళ్ళు చేతులు అన్నీ కాలిపోతాయంటే యుగాలు పడడం అవసరమా? ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ శ్రమలు, కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కూడా మనకి రక్షించడానికి యేసయ్య, యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. ఇప్పుడు రక్షిస్తారు. మనకు శ్రమలు వచ్చినా తట్టుకోవాలి. వాళ్ళు మనం నిలబడితే వాళ్ళు మనకు సహాయం చేసి వాటి నుంచి తప్పిస్తారు. మరి నరకానికి వెళ్తే ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పించలేరు. మనకు ఉండదిగా. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడే ఇదే రక్షణ సమయం కాబట్టి ఇప్పటికైనా మనం మారి దేవుడు చేసిన త్యాగానికి మనం నిర్లక్ష్యపరచకుండా, ఆ దేవుడు ఎంత ప్రేమతో మనకి ఇంత త్యాగం చేసి ప్రాణం అర్పించారు కాబట్టి మనం కూడా అదే ప్రేమని అర్థం చేసుకొని ఆ ప్రేమని మనం కూడా ఇతరులకు పంచాలి. మనం ఏం పంచుతున్నాం? ప్రేమ. దేవుడు చేసిన త్యాగానికి మనం చేసేది కొద్దిదే. మనం ఏమంత కష్టపడలే, మన ప్రాణాలు పోగొట్టుకోలే, రక్తం చిందించబడలే మంది. కానీ దేవుడు ఏమంటాడు? ఒకరినొకరు క్షమించుకోండి. నేను చేసిన త్యాగానికి మీరు రక్షణ పొందండి, పరలోక రాజ్యాన్ని రండి, అందరూ రక్షింపబడాలి, ఎవ్వరు చనిపోద్దు, ఎవ్వరు నరకంలోకి వెళ్ళొద్దు, మీరు నరకంలో కాలితే నాకు ఇష్టం లేదు, దురాత్మల చేతిలో పడడం నాకు ఇష్టం లేదని దేవుడు పదే చెప్తున్నా. ఎందుకు అర్థం చేసుకోరండి?
మీ మంచి కోసమే. ఇప్పటికైనా మేల్కోండి. ఇంకెంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళందరూ మారాలని యేసయ్య ప్రార్థిస్తున్నాడు. యేసయ్య మన కోసం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో త్యాగాలు చేశారు. తన యవ్వన జీవితంలో కాలేజీ వయసులో యవ్వనంగా ఎలా ఉంటారు, ఎన్నో కోరికలు ఆశలు ఉంటాయి. మన కోసం దేవుడు యవ్వన కోరికలు, ఆ కోరికలన్నీ చంపుకొని ఒక మానవునిగా వచ్చి దరిద్రుడుగా ఎట్లా పుట్టారు, పశువుల పాకలో పుట్టారు. పశువుల పాకలో పుట్టి పశువుల పాకలో పెరిగి ఒక ఇల్లు కూడా లేదు తెలుసా అండి పాపం దేవుడికి. పడుకోవడానికి ఇల్లు లేదు. అన్నాలు తిన్నా ఏది తిన్నా తన సహోదరులు వాళ్ళే తిట్టారు. ఎన్నో శ్రమలు పడ్డారు. అవన్నీ మన కోసం భరించుకున్నారు. మరి మనమేం భరించుకుంటున్నాం, మనమేం నష్టపరుచుకుంటున్నాం దేవుడి కోసం ఒక్కటైనా మనకి ఇష్టమైన వదిలేసామా పాపాలు? అవన్నీ వదులుకుంటే ఎవరి మంచి కోసం? మన మంచి కోసమే అది చెప్పేది దేవుడు. మన చెడు జరగడానికి కాదండి, మనకు కష్టంగా ఉంటుంది. కానీ అది మనం ఎప్పుడైతే మనం ఇష్టంగా చేసుకుంటామో మనకే రక్షణ కాకుండా ఇతరులకు కూడా రక్షింపబడతారు. ఇతరులు కూడా అందరూ రక్షింపబడి పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటారు. ఎన్నడూ మరణమే ఉండదు. ఈ కొద్దిపాటి జీవితంలో ఐదు క్షణాలే ఉంటుంది సంతోషం. కానీ పరలోక రాజ్యంలో యుగాలు ఉంటుంది. ఆనందం కావాలా, ఈ కొద్దిపాటి క్షణం కావాలా? ఈ లోకంలో ఏదైనా ఒక అవసరాన్ని బట్టే వాళ్ళు సహాయం చేస్తారు. కానీ దేవుడైతే అవసరాన్ని బట్టి వాడుకోడండి. మనం మంచిగా యుగాలు సంతోషంగా ఉండాలని శాశ్వతమైన ప్రేమని ఇస్తున్నారు. ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మరి చనిపోయినాక కూడా ఇప్పుడు పరలోకంకి వెళ్ళి ఏం చేస్తున్నారు? దేవుడు చూస్తున్నారు అనుకుంటున్నా. పరలోకంలో మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నారు. యెహోవా తండ్రి కాడ మన కోసం ప్రార్థిస్తున్నారు. మనం రక్షింపబడాలని మనకి పదే ఒక ఛాన్స్ ఇస్తున్నారు. మన పాపాలు త్వరగా విడిచిపెట్టి మనం ఇకనైనా మారుతామేమో అని దేవుడు ఛాన్సులు ఇస్తున్నారు. ఇన్ని రోజులు మనం బతుకుతాను, ఎంతోమంది చనిపోతున్నారు అనుకుంటున్నారు కదా. ఎంతోమంది చనిపోవడం కాదు, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? పాపంలో మరణిస్తున్నారు. దేవుడి మాట విన్న వాళ్ళు అందరూ సైతాన్లో ఎత్తుకబోతున్నాయి. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పటికైనా మనం ఎందుకు బతుకున్నామంటే దేవుడి చిత్తంలో ఉన్నాం. దేవుడు కాపాడబట్టే మనం చిత్తంలో బతుకున్నాం. అందుకు మనం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుడి మాటలు వినుకుంటే ఎప్పుడైతే ఉంటే మనకు సంతోషం, ఇతరులకు సంతోషం, దేవుడు సంతోషం. అందరికి సంతోషం చేసేది చేస్తారా? ఇతరులకు చెడు చేసేది చేస్తారా? మీరొక్కరు మారితే అందరినీ మార్చగలరు. మీరొక్కరు మారితే వాళ్ళే మారాలి, మేము ఎందుకు మారొద్దు అనే వ్యతిరేకంగా ఉండకుండా మనం మారాలి. మనం తగ్గించుకుంటే వాళ్ళు కూడా తగ్గించుకుంటారు. దేవుడు తగ్గించుకున్నప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి కదా అండి. మన మంచి కోసమే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇంకా విజ్ఞాపన చేసి మన కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకా దేవుడు పరిచర్య చేస్తున్నారు. మీకు తెలుసా అండి, మనం రాత్రులు ఎలా పడుకుంటున్నాం? ప్రార్థనలు చేస్తేనే పడుకుంటున్నామా? ఎలా లేస్తున్నాం? రాత్రంతా దేవుడు కాపాడబట్టే. దేవుడు ఇశ్రాయేలైన యేసయ్య కునుకడు నిద్రపోడంట. మరి నిద్రపోకుండా కునక్కుండా మన కోసం అంతగానో కాపలు కాసి దేవుడు ప్రతిక్షణం కాపాడుతుంటే మనం మాత్రం నిద్రపోయి ఎలా ఉంటున్నాం? అందుకే మనం మెలుకుతోండి ప్రార్థన చేయాలా. ఆత్మతో సత్యంతో ప్రార్థన చేసి అందరినీ నడిపించాలి దేవుని దగ్గరికి. ఎందుకంటే యేసయ్య ప్రేమ ఎవ్వరు మనకి ఇవ్వలేరు. మనుషులతో సంతోషంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరికీ మంచి చేయాలి. వాళ్ళు మనకి చెడు చేసినా పర్వాలేదండి, మనం మంచిగా చేయాలి. ఎందుకంటే మన యేసయ్య మనకి నేర్పించింది అదొక్కటే. చెడు చేసిన వాళ్ళకి చెడు చేయడం పద్ధతి కాదు. వాళ్ళు చెడు చేసినా వాళ్ళకి మంచి చేయాలి. అది గొప్పతనం అంటే. నా యేసయ్య గొప్పతనం అది. అందుకే నా యేసయ్య పరలోకం చేరుకున్నాడు. అన్ని నామాల కంటే పై నామం నా యేసయ్య నామమే. ఎవరి నామం కాదండి, యేసయ్య నామే. యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తున్న మనం మంచిగా ఉండాలని మళ్ళీ పరిశుద్ధాత్మ తండ్రిని ఆదరణకర్తని మన కోసం పంపారు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నారా అడుగుతున్నారా? ఇన్ని రోజులు తెలియదు కదా. ఇప్పుడు చెప్తున్నా వినండి. పరిశుద్ధాత్మ తండ్రి మనలో పెట్టాడు. మనకి ఎలా అంటే పరిశుద్ధాత్మ తండ్రి మనకు భయం చెప్తారు. ఏదైనా తప్పు చేయడానికి అది చెయ్యొద్దు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే చెడు ఎలా చెప్తుంది? తప్పు చేయండి, చెడు చేయొద్దు అని చెప్పేది పరిశుద్ధాత్మ తండ్రి. మనం భయభక్తులు, ఒకరికి హాని చేయొద్దు, ఒకరితో మంచిగా ఉండాలని చెప్పేది పరిశుద్ధాత్మ తండ్రి. ఒకరికి హాని చేయొద్దు. ఎవరైనా మనం నిందించినా, దూషించినా, తిట్టినా కూడా మనం ఎవరిని ఏమనొద్దు. ఒకవేళ మనల్ని ఎవరైనా దూషించి తిడితే మనకి ఓదార్పునిచ్చేది పరిశుద్ధాత్మ తండ్రి. మనల్ని బలపరిచి నడిపించేది, స్థిరపరిచేది మన పరిశుద్ధాత్మ తండ్రి. మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ మన వేదన కష్టాలన్నీ ఆ తండ్రి తీసుకుంటున్నాడు. కాబట్టే మనం ఇంకా బ్రతికున్నాం. ఆత్మహత్యలు చేసుకోకుండా బ్రతికున్నాం. అందుకే యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య చాలా గొప్పవారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళకే మహిమ కలుగును గాక. మీరందరూ మారాలనే నేను ఇంతగానం చెప్తున్నా. నేను కాదండి, దేవుడు చెప్పిస్తున్నారు. అందుకే ఇక నుంచి అయినా మారి అందరితో కలిసిమెలిసి ఉండి మన పరలోక రాజ్యాన్ని కడదామండి. నరకాన్ని మూసివేద్దాం. నరకంలో ఎవ్వరు నశించిపోవడం ఇష్టం లేదు. ఎవరికి చాలామందికి నరకం గురించి తెలియదు. ఎంతోమంది చనిపోయి అగ్నిగుండం
శూన్యంలో పడిపోతున్నారు, వేదన పడుతున్నారు, బయటికి కూడా రాలేరండి. అది పరలోకానికి వెళ్తే అందరు సంతోషంగా ఉంటారు. ఆ సంతోషం కావాలా మీకు? ఏది కావాలంటే అది పరలోకంలో అన్నీ దేవుడిస్తాడు. బంగారు బిస్కెట్లతో ఇల్లులు కడతారంట. పరలోక రాజ్యంలో అనేక నివాసాలు ఉన్నాయంట. అక్కడ ఎవ్వరు మనం తిట్టరంట, కొట్టరంట, అవమానాలు, నిందలు, శ్రమలు ఉండవంట. అక్కడ అన్ని సంతోషాలంట. నిత్యం ఏసైతే ఉండొచ్చట, మనకు అన్నీ ఇస్తారట, ఆకలి దప్పులే ఉండవట. ఆ సంతోషం కావాలా? ఈ లోకంలో కొద్దిపాటి శ్రమలు వీటిలోనే బతికి నరకంలోకి వెళ్తారా? శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మనకి ఏసయ్య యెహోవా తండ్రి పరిశుద్ధాత్మ తను ఉన్నారు. భయపడకుండా నిలబడి ధైర్యంగా ముందుకు అడిగేయండి. పరలోక రాజ్యం మీకు గిఫ్ట్గా నా ఏసయ్య ఇస్తారు. యెహోవా తండ్రి యేసే పరిశుద్ధాత్మకే మహిమ కలుగును గాక. మీ అందరికి ప్రజలు అందరికీ గాడ్ బ్లెస్ యు టు ఆల్.